మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ 2000 మందితో బ్యారేజీ పైకొచ్చి హంగామా అంతమంది ఒకేసారి వెళ్లడం కుదరదన్న పోలీసులు అరగంట సేపు తోపులాట తోసుకొని ముందుకెళ్లిన లీడర్లు పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు గాయాలు కుంగిన పిల్లర్లను చూడకుండానే 5 నిమిషాల్లో వెనుదిరిగిన కేటీఆర్ అట అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించకుండానే రిటర్న్ అయినట ఒక్క గేటు వద్ద సమస్య ఏర్పడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారా కేటీఆర్ అఖిలపక్షం పెడితే సలహాలు ఇస్తాం హరీష్ రావు సిగ్గులేదు అఖిలపక్షం అనడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు మిస్టర్ హరీష్ రావు అఖిలపక్షం పెట్టినవా ధరణి అన్న అంత పెద్ద పోర్టల్ని తీసుకొచ్చి మొత్తం భూములన్నీ విదేశీ కంపెనీల చేతిలో పెట్టే ముందు కేటీఆర్ బినామీ కంపెనీ చేతిలో పెట్టే ముందు ఒక అఖిలపక్షం పెట్టినవా మిషన్ కాకతీయకు అఖిలపక్షం పెట్టినవా మిషన్ భగీరథకు అఖిలపక్షం పెట్టినవా ఇంటర్మీడియట్ పిల్లలు చనిపోయినప్పుడు అఖిలపక్షం పెట్టినవా ఎప్పుడు అఖిలపక్షం పెట్టినవు నువ్వు ఈయన ఇప్పుడు అఖిలపక్షం డిమాండ్ చేస్తున్నాడు కొంచెమన్నా కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం మరి ఇప్పుడు కేటీఆర్ నిన్న మేడిగడ్డకు పోయి మరి ఆ పిల్లలు చూసి రాకుండా రిటర్న్ వచ్చాడేంది అన్నారం ఎందుకు పోలే అన్నీ చూసి వస్తా అంటివి కదా ఓ టూర్ మ్యాప్ షెడ్యూల్ రెడీ చేస్తేవి కదా ఏమైంది 4 దాటిందా ఏంది 4 దాటితే మనోడు కనవాడు ఎన్నో ఉంటాడు అలా టైం అయిపోతున్నట్టుంది అందుకే మళ్ళీ రిటర్న్ అయినట్టుండు నువ్వు పోత చూసి వస్తాను మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చినావా బీఆర్ఎస్ని బొందబెట్టే కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది ఇక అవసరం లేదు అని వెనక్కి వచ్చేసినావా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన చలో మేడిగడ్డ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది వివిధ ప్రాంతాల నుంచి 4 బస్సులు వందలాది కార్లలో తరలివచ్చిన దాదాపు 2,000 మందికి పైగా పార్టీ నేతలు కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీపై హంగామా చేశారు ఈ మేడిగడ్డ బ్యారేజీ దగ్గర నువ్వు ఎట్లా పోయినవి ఇవాళ ఒక్కరినైనా కనీసం మీడియాను కూడా ఎంటర్ చేయలే ఆనాడు పంప్ హౌజులు మునిగిపోయినప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి పోలీసులను పెట్టి కనీసం అక్కడికి పోనీయలే ఒకప్పుడేమో బస్సులలో తీసుకుపోయినావు డిస్కవరీ ఛానల్లో వేయించినావు అది అటు ఇటు కాగానే కనీసం ఒక్కరిని పోనీయలే పంప్ హౌజులు మునిగే దగ్గర నుంచి నువ్వు అధికారం పోయేదాకా ఒక్కరు అక్కడ అడుగు పెట్టలే ఇప్పుడు నువ్వు ఎట్లా పోగలిగినావు గవర్నమెంట్ మారింది కాబట్టి నీలాంటి దుర్మార్గులు అక్కడ అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు నువ్వు పోగలిగినావు ఇన్ని వేల మంది పోగలిగినారు ఎవరైనా ఆపిరా నిన్ను బ్యారేజీ కుంగినందున ఒకేసారి 2,000 మందిని పంపడం సాధ్యం కాదని విడతల వారీగా అందరినీ పంపిస్తామని బందోబస్తులోని పోలీసులు చెప్పినా వినకుండా దూసుకుపోయిరట అంటే కేటీఆర్ మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆ కార్యకర్తను పోయేది కార్యకర్తలే కదా మమ్మల్ని ఆపుతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు వాళ్లను పక్కకు నెట్టి బ్యారేజీ గేట్లను తోసుకుంటూ ముందు కురికారు దీంతో పలువురు పోలీసులు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కింద పడడంతో దెబ్బలు తగిలినాయట కేటీఆర్ తగిలినాయా తగిలాయి మళ్ళీ అక్కడ కూడా కార్యకర్తలే నువ్వు ఇట్లా చూడాలి కదా ఇగో మల్లారెడ్డి జోకర్ చూసినట్టు చూడాలి కదా నువ్వు ఈ పిల్లర్ దగ్గరికి పోయి ఇదేముందా ఉత్తగానే తాపితో మెత్తుతో అయిపోతుందని చెప్పాలి కదా నువ్వు పోయి ఈ జోకర్ ఏమో ఏముందా ఇది ఉత్తదే పర్య అంటుండు మనిషి అనాలనా లేకపోతే గాడిదనాలనా ఏమనాలా కేటీఆర్ కొద్దిసేపు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 గంటలకు బ్యారేజ్ దగ్గరికి వచ్చిందట టైర్డ్ అయిపోయినట్టుండు మరి ఈ నుంచి జర్నీ ఆ బస్సులో మనమే ఏరోప్లేన్లలో పోయి జర్రన పోయాడు దిగితేమి ఇంతకుముందు ఇప్పుడు బస్సులో పోయిండు మరి బస్సులో ఆడదాకా పోయి టైర్డ్ అయిపోయిండు మంచిగా తిని పండుకొని లేచి అప్పుడు 4 గంటలకు బ్యారేజ్ దగ్గరికి వచ్చిందట అయితే అప్పటికే వందలాది కార్లలో 2,000 మంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకొని హంగామా చేశారు పోలీసులను నెట్టేసి బ్యారేజీపైకి దూసుకెళ్లారు ఆ తర్వాత కాన్వాయ్లో కేటీఆర్ వెళ్లారు బ్యారేజీ కిందకు వెళ్లిన ఆయన కేవలం 5 నిమిషాల్లోనే ఒడ్డుకు వచ్చేశారు కుంగిన పిల్లర్లను కనీసం చూడలే మరి దేనికి చూడలే కుంగిన పిల్లలను చూడాలి దేనికోసం పోయినావు ఏం చూపించడానికి పోయినావు మళ్ళీ మీడియా టైం వేస్ట్ ఆ మీడియాని తీసుకుపోయినావు మాజీ మంత్రి మల్లారెడ్డి ఒక్కడే పిల్లర్కు పగుళ్ళు వచ్చిన చోట పరిశీలించారు ఆయన చెప్పి ఉంటాడు నువ్వు జోకరు కదా నువ్వు ఏం చేసినా కామెడీ ఉంటుంది పోయాడు చిన్న కామెడీ అని ఉంటాడు మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ ఆరూరి రమేష్ అక్కడ ఫోటోలు తీసుకుంటుండగా మాజీ మంత్రి హరీష్ రావు వారించారట వద్దొద్దన్నట ఫోటోలు తీసుకుంటుంటే బ్యారేజీ పైకి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు సెల్ఫీలు తీసుకుంటూ హంగామా చేశారు మేడిగడ్డ సందర్శన అంటూ అందరినీ ఎగేసుకొచ్చిన కేటీఆర్ మాత్రం కేవలం 5 నిమిషాల్లోనే పర్యటన ముగించుకొని వెళ్ళిపోయినట మరి ఏం పరిశీలించినావు మీ అయ్య అడుగుతుండు పీకనీకి పోయినావా అని అట్లే ఉంది ఇది దేనికి పోయినావు మరి 5 నిమిషాల్లో వెనక్కి వచ్చినావు అది ఏం చూడకుండా
అన్నారం బ్యారేజీని కూడా పరిశీలించలే. మేడిగడ్డ నుంచి కాన్వాయ్లో అన్నారం బ్యారేజీకి చేరుకున్న కేటీఆర్ అక్కడ నేరుగా పార్టీ ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి ఎక్కిండట. కనీసం అన్నారం బ్యారేజీలో బుంగలు పడ్డ ప్రాంతాన్ని కూడా పరిశీలించలే. ఇరిగేషన్ ఇంజనీర్లతో కూడా ఏమీ మాట్లాడలే. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళేశ్వరం పైన కాంగ్రెస్ విష ప్రచారం, బీఆర్ఎస్ వాస్తవాలు అనే అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, సాగునీటి పారుదల నిపుణులు ప్రకాష్ జేఏసీ నేత ఒకరు మాట్లాడిరట. కేటీఆర్ స్పీచ్ పెద్దగా లేకుండానే చెలో మేడిగడ్డ కార్యక్రమం ముగిసిందట. ఇంత ఘోరమా చూడండి. కాళేశ్వరంతో 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినమాట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కడియం శ్రీహరి ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చినో మిస్టర్ కడియం శ్రీహరి నువ్వు సమాధానం చెప్పలేకపోతే ముక్కు నేలకు రాయాలి. నువ్వు నీకు ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక సీనియర్ మంత్రివి, గత ప్రభుత్వాల్లో పనిచేసినావు. అట్లాంటి మంత్రి కొంచెం ఏదో ఇదున్న నాయకుడి నువ్వు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే ఎట్లనే? నీ 20 లక్షల ఎకరాల లెక్క నీ రిటైర్డ్ మురళీధర్ రావే చెప్పలే. నీ రిటైర్డ్ మురళీధర్ రావే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పలే. ఇంత ఘోరంగా నువ్వు అబద్ధం ఆడుతూ ఉంటే మొత్తానికైతే పార్టీని అంతా ఆగం చేసిండే. మొత్తం ఈ ఇష్యూతోని ఎంపీ ఎలక్షన్లో ఉన్న ఓట్లు కూడా కథం పట్టించినాడు. మీరు మార్చురు, లేకపోతే ఆయన కష్టం. కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయిపోయి మార్చుర్రా నాయన ఆ కేటీఆర్ని మార్చుండి అని.